హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 2025లో భాగంగా స్టార్టింగ్ డేస్లో ఉన్నాం కాబట్టి ద అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఇన్ 2025 అన్న టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. నేను మీరు వీరానాయుడు, యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్, మిలీనియర్ క్లబ్ అచీవర్గా మేము ముందు మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా రోజులుగా ఉన్నారా? అయితే మీకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు గోల్స్ ఆల్రెడీ రీచ్ అవుతున్నారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అలాగే ఒక లీడర్గా మీరు రాణించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతకు మించి నేనేమంటానంటే, ఆర్ యూ ట్రాన్స్ఫార్మ్? మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా వరకు మార్పు అనేది కరెక్ట్ కాదు. మారితే లాభం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో 2025లో మనం అనుకున్నవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. మనం మారకుండా పరిస్థితులు మారాలి అంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి మనం మారడానికి సిద్ధంగా మీరు ఉన్నారా, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అనేది నేను అడుగుతాను, తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు. రైట్. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా రోజులుగా ఉండి స్టిల్ సాటిస్ఫైడ్ ఇన్కమ్ రీచ్ అవ్వలేదా? ఇంకా కార్ బోనస్, హౌస్ బోనస్ తీసుకోవట్లేదా? ట్రావెల్ బోనస్ కూడా అచీవ్ చేయలేదా? రెగ్యులర్గా కంపెనీ ఇస్తున్నటువంటి ఫారిన్ ట్రిప్స్ అచీవ్ చేయలేకపోతున్నారా? ఎస్, వీటన్నిటికీ మీ ఆన్సర్ ఎస్ అయితే, వీటిలో మెజారిటీ ఆన్సర్స్ మీరు ఎస్ అయితే టైప్ చేయండి ఎస్ అని, నో అయితే నో అని టైప్ చేయండి. రైట్. ఎస్ అంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో కాబట్టి ముందుకు వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఏముందో చూద్దాం. సో ద సక్సెస్ ఫార్ములా, మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములా, అచీవ్ చేయాల్సిన ఫార్ములా రెండు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి ఫార్ములా ఇది. ఎవరైతే 6, 5, 4, 3, 2, 1, 0 ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్గా అచీవ్ చేస్తారు. 0, 1, 2, 3, 4, 5, 6. రైట్. సో మీకు కొంత తెలుసు, మిగతా విషయాలు తెలియదు. సో అవి కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అన్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్. మీరు ఎప్పుడైతే ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేస్తారో ఉన్న స్థితికి వెళ్ళొచ్చు. ఫేక్ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళని మనం ఏమీ చేయలేం. సో ఎక్కడున్నామో తెలియాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే ఎక్కడున్నామో తెలియాలి. అందుకోసం మీరు చాట్ బాక్స్ ఓపెన్గా ఉంటుంది, అవసరమైనప్పుడు మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. ఈరోజు సక్సెస్ ఫార్ములాకి ముందుకు వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అని చెప్పంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తుల్ని, ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వ్యక్తుల్ని, మహానుభావుల్ని, గొప్ప వ్యక్తుల్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా వీళ్ళ పిక్చర్స్ చూపించి మిమ్మల్ని ఎవరు అడుగుదాం అనుకున్నా, బట్ సమయం లేదు. అందుకోసం ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ముందు పేర్లు చెప్తే మీకు అర్థమైపోద్ది. కొడిదెల శివప్రసాద్ ఒకప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నాడు అనేది మీకు తెలుసు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, చేంజ్ అవ్వలేదు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత చిరంజీవిగా మారారు. ఆ చిరంజీవి నుంచి ఇప్పుడు మెగాస్టార్గా మారారు. రైట్. అలాగే ఇంకో పేరు చెప్తాను చూడండి, రత్నాకర్. రత్నాకర్ మీరు గూగుల్లో వెతకండి. రత్నాకర్ అంటే ఒకప్పుడు పోయేవాడు, అడవుల్లో రకరకాల పనులు చేసేవాడు. ఆ తర్వాత నారద మహర్షి అతనికి సంథింగ్ కొన్ని ఉపదేశాలు ఇవ్వడం వల్ల అతను తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా మారాడు. సో వాల్మీకి మహర్షి అంటే అందరికీ తెలుసు, చాలామందికి. రత్నాకర్ అంటే అందరికీ తెలియదు. రైట్. అలాగే ఇంకో పేరు కూడా మనం చెప్పుకుందాం, నరేంద్ర దత్త. ఒకప్పుడు ఎస్, తర్వాత అతను స్వామి వివేకానందగా మారాడు. రైట్. స్వామి వివేకానంద అంటే మీకు అందరికీ తెలుసు. నరేంద్ర దత్త అంటే చాలా మందికి తెలియదు. రైట్. అలాగే ఇంకో పేరు చెప్తాను చూడండి, సిద్ధార్థ గౌతమ. సిద్ధార్థ గౌతమ ఒకప్పటి పేరు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత గౌతమ బుద్ధగా మారాడు. మోహన్ దాస్ కరీంచంద్ గాంధీ ఒకప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత మహాత్మా గాంధీగా మారాడు. రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే
చాలామంది. అలా ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మీరు కూడా ఇష్టపడితే మీ లైఫ్ కూడా ఇలా సెలబ్రిటీస్ లైఫ్లో మహాత్ములు గొప్ప వ్యక్తుల యొక్క ఆ లిస్ట్లో మీ పేరు కూడా వచ్చేస్తుంది. రైట్, రోల్ మోడల్గా తీసుకోవచ్చు. బిగినింగ్లో మీరు కొంచెం ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు ఒక వీడియో చూశారు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనము ట్రాన్స్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అయితే ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కొంతమంది చూసి ఉంటారు. బిగినింగ్లో వచ్చిన వాళ్ళకి ఆ వీడియో బాగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఇలా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. వీళ్ళ గురించి మనం మాట్లాడితే వీళ్ళు రత్నాకర్ గారు కానీ, నరేంద్ర దత్త కానీ, మోహన్ దాస్ కరీంచంద్ గాంధీ కానీ, రైట్, సిద్ధార్థ్ కానీ, వీళ్ళందరూ చేసిన ట్రాన్స్ఫర్మేషన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకి పరిచయం లేదు, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి పరిచయం లేదు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే స్వామి వివేకానంద గారి ఫ్రెండ్స్ నరేంద్ర దత్త ఫ్రెండ్స్ కాలేదు. నరేంద్ర దత్త ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామి వివేకానంద ఫ్రెండ్స్ అవ్వలేదు. మోహన్ దాస్ కరీంచంద్ ఫ్రెండ్స్ ఎవ్వరూ మహాత్మా గాంధీ ఫ్రెండ్స్ అవ్వలేదు. రత్నాకర్ గారి ఫ్రెండ్స్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసిన తర్వాత ఆయన వాల్మీకి మహర్షిగా మారాడు. అర్థమైంది కదా. మనము మన అసోసియేషన్ని చేంజ్ చేయకుండా, పరిస్థితులను మార్చుకోకుండా మనం మాత్రం మారిపోదామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరైతే మనతో ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. సో ఇక్కడ చూడండి, మీరు పిక్చర్ కూడా ఒక పిక్చర్ దొరికింది నాకు సడన్గా, ఆ పిక్చర్ తీసుకొచ్చాను. కొడిదెల శివప్రసాద్గా ఉన్నప్పుడు ఫోటో, సో మెగాస్టార్ అయిన తర్వాత ఫోటో, రెండు మనం చూసాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. నో అయితే సిద్ధంగా లేను అన్నట్లయితే మీకు ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, మీరు లీవ్ తీసుకొని వేరే పని చేసుకోవచ్చు. ఎవరైతే తనను తను ట్రాన్స్ఫర్మేషన్ 2025లో చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రాం కన్నా మీరు అటెండ్ అయితే దానికి కావాల్సిన గైడెన్స్, సపోర్టు, కోచింగ్, మెంటర్షిప్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఆర్ యూ రెడీ? రెడీ అంటే ఎస్ అని టైప్ చేయండి, ముందుకెళ్ళిపోదాం. కమ్ ఫాస్ట్. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతున్నా. రైట్, మీ పేరు కూడా ఈ లిస్ట్లో వచ్చేయాలి. ఎస్ 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 ఎస్, ఓకే, కమ్ ఆన్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటేనే రెస్పాండ్ అవుతారు. ఇక్కడే ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే రెస్పాండ్ అవుతారు. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటే సెలబ్రిటీస్ లిస్ట్లో మీ పేరు వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. రైట్, సెలబ్రిటీస్ లిస్ట్లో మీ పేరు రావాలన్నా, సక్సెస్ఫుల్ పేపర్లో మీరు రావాలన్నా, సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయినటువంటి లీడర్స్లో టాప్ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ కొట్టినప్పుడు, ఆ పేర్లు వెతికినప్పుడు మీ పేరు కూడా ఆ లిస్ట్లో వస్తే చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వ్యక్తి ఇలా ఉండేవాడు, ఇలా అయ్యాడు, సో కాబట్టి ఎగ్జాంపుల్గా ఇతన్ని తీసుకొని ఇలా మనం గ్రోత్ అవ్వదాము అని మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవడానికి సమాజం 100% సిద్ధంగా ఉంది. బట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ముందుకెళ్ళిపోదాం. ఫార్ములాలోకి వెళ్దాం. ఫార్ములాలో మీరు ఒక్కొక్క పాయింట్ నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. చాట్ బాక్స్లో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండండి. రైట్, ఫార్ములాలో బేసిక్ రూల్స్ మీతో చెప్తాను. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, సో ఆ రూల్స్లోకి వెళ్దాం. సో 7 టిప్స్ ముందు మీకు చెప్తాను. 6, 5, 4, 3, 2, 1, 0 అన్నాను కదా, అందులో 7 టిప్స్. ఫస్ట్ మనం చేయాల్సినవి మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తే ఏమొస్తుందని, తర్వాత మనం ఏం ఫాలో అవ్వాలి, ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేది ఇంపార్టెంట్. అందుకోసమే మీకు న్యూమరికల్గా చెప్తున్నా, సంఖ్యల్లో చెప్పినట్లు చెప్తున్నా, మీకు ఈజీగా గుర్తుండడం కోసం, చాలా సులభంగా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. కాబట్టి ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. 7 టిప్స్లో మీ నెట్వర్క్ని మీరు గ్రో చేసుకోవడానికి చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే, క్రియేట్ అండ్ మేనేజ్ 6 సోషల్ మీడియా అకౌంట్స్, ఇంక్రీజ్ లీడ్స్. లీడ్స్ని పెంచుకోవడానికి, టీముని పెంచుకోవడానికి, పరిచయాలను పెంచుకోవడానికి మీకు మినిమం అట్లీస్ట్ 6 సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. ఎన్ని ఉండాలి? 6 సోషల్ మీడియా అకౌంట్లు మీకు ఉండాలి.
ఇది బేసిక్ రూల్. 2025 గురించి మాట్లాడుతున్నాను నేను. సో మీరు 2020 బిఫోర్ ఉంటే పోతే నేనేం చేయలేను. 2025లోకి మీరు రావాలి. రావాలంటే మీకు 6 అకౌంట్లు ఉండాలి. ఎగ్జాంపుల్కి ఈమెయిల్ అకౌంట్, ఎగ్జాంపుల్కి చెప్తాను. ఈమెయిల్ అకౌంట్, ఎస్, మీకు మ్యాక్సిమం అందరికీ ఉంటుంది, అది గుర్తుండాలి. అది టైప్ చేసి ఎవరికన్నా మీరు షేర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దాన్ని రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి. ఒకటి. రెండోది వాట్సాప్. దీంట్లో రెగ్యులర్గా వారం తర్వాత చూసేవాళ్ళు ఉన్నారు, 3 రోజుల తర్వాత చూసేవాళ్ళు ఉన్నారు. అలా కాదు, అట్లీస్ట్ రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు అయినా మీరు చూడగలగాలి. చూసి రిప్లై ఇవ్వగలగాలి. స్పందించను అంటే లాభం లేదు. కొంతమంది ఎలా ఉండిపోతారంటే వచ్చింది దానికి ఏం రిప్లై కూడా ఉండదు, సైలెంట్గా ఉంటారు, అస్సలు రిప్లై ఉండదు. దానివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. మీరున్నారు లైవ్లో అన్న విషయం అక్కడ కనపడుతుంది, కానీ మీరు రిప్లై ఇవ్వరు ఏదన్నా వచ్చినప్పుడు మెసేజ్. చాలామంది అలా ఇస్తూ ఉంటే మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది, రైట్ టైం. సో వాళ్ళు మీ అసోసియేట్స్ అవుతారు. కాబట్టి లీడ్స్ మీరు పెంచుకోవాలంటే మీ ఈమెయిల్ ఐడి ఉండాలి, వాట్సాప్ ఉండాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉండాలి, అకౌంట్. దాంతోపాటు ఫేస్బుక్ ఉండాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ట్విట్టర్, రకరకాల అకౌంట్లు ఉన్నాయి. ఈ లిస్ట్ కావాలంటే నేను మీకు ఇస్తాను. ఈరోజు సమయం కుదరలేదు నేను అవన్నీ కలెక్ట్ చేయడానికి. సో మీకు అవన్నీ అకౌంట్లు ఇస్తాను. అకౌంట్లు అన్నీ ఓపెన్ చేసుకోండి. మీరు వాటిల్లో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండండి. అట్లీస్ట్ లీడరు అని మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటే, మిమ్మల్ని మీరు లీడరు అని మీ పేరుకి మీరు పెట్టుకుని కింద టైటిల్లో చెప్పుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఇవి ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఇవి ఉండాలి, రైట్. ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని డిజిట్స్ ఇన్కమ్ మీరు తీయడానికి అవకాశం ఉంటుంది. బట్ వాటిల్లో ఉంటే, అకౌంట్లు ఉంటే సరిపోదు, వాటిల్లో మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి. మీ పోస్టులు పెడుతూ ఉండాలి, ఇంక్లూడింగ్ యూట్యూబ్. యూట్యూబ్ కూడా అందరికీ అకౌంట్ ఉంటుంది, దాన్ని వాడరు. ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా లీడ్స్ వస్తాయి, వాళ్ళు గ్రోత్ అవుతారు. మీకు కాబట్టి మీకు ఒకే అకౌంట్ ఉందనుకోండి, సింగిల్ డిజిట్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 అకౌంట్లు ఉన్నాయి సోషల్ మీడియాలో, 2 డిజిట్స్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండిట్లో మీరు యాక్టివ్ ఉన్నారు కాబట్టి. 3 యాక్టివ్ ఉంటే 3 డిజిట్స్, 4 యాక్టివ్ ఉంటే 4 డిజిట్స్, 5 యాక్టివ్గా ఉంటే 5 డిజిట్స్, 6 యాక్టివ్గా ఉంటే 6 డిజిట్ ఇన్కమ్కి రీచ్ అవ్వడానికి బేసిక్ రూల్ ఇది. 2025లో యాజ్ ఏ నెట్వర్క్ లీడర్గా, యాజ్ ఏ డైరెక్ట్ మార్కెటింగ్ లీడర్గా మీరు ఇది రికగ్నైజ్ చేయాలి. ఈ అకౌంట్లు ఓపెన్ చేయడానికి ఇది రైట్ టైం. మీరు ఓపెన్ చేసుకోండి, అందులో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండండి. సో మీ వల్ల అవుతుంది అనేవాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. 6 అకౌంట్లు లిస్ట్ నేను ఇస్తాను, ఆల్రెడీ ఉన్నాయి కొంతమందికి. నా వల్ల అవుతుంది అనేవాళ్ళు ఎస్ అని టైప్ చేయండి, కాదనే వాళ్ళు నో అని టైప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో మీ పిల్లలు ఉంటారు మీ ఇంట్లో, మీరు ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ, సో బయట ఏం జరుగుతుందో చూస్తారు కానీ ఇంట్లో ఉన్న సౌకర్యాన్ని ఉపయోగించుకోరు. మీరు ఆల్రెడీ ఏజ్ అయిన వాళ్ళైతే పిల్లల సౌకర్యాన్ని ఉపయోగించుకోండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. తద్వారా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా మీకు కొంత సర్వీస్ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ట్రాక్లోకి వస్తారు. వాళ్ళ లైఫ్కి కూడా ఉపయోగపడే పాయింట్సే మనం మాట్లాడతాం. మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను నేను, రైట్. అలాగే మీరు స్ట్రాంగ్ అయినప్పుడు ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే సేఫ్. మీరు వీక్ అయితే మిగతా వాళ్ళు మిమ్మల్ని వాడేస్తారు. గోల్ ఉన్నవాడు మాత్రమే అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి. గోల్ లేదు అంటే గోల్ ఉన్నవాడు మిమ్మల్ని వాడేసుకుంటాడు. అర్థమైంది కదా. సో అరౌండ్ 42 మెంబర్స్, 116 మంది ఉంటే 46 మెంబర్స్ ఇప్పటికీ రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? మిగతా వాళ్ళు జస్ట్ చూస్తున్నారా, లేకపోతే ఈరోజు భోజనం చేస్తున్నారా, ఇంకా ఇంకా వేరే పనులు చేస్తున్నారా నాకు తెలియదు. మీరు యాక్టివ్గా ఉంటేనే 6 డిజిట్ ఇన్కమ్కి దగ్గర అవుతారు, రైట్. లెటస్ సి, చూద్దాం ఇంకా నెక్స్ట్. ఒకటి క్లియర్ అయింది కదా. 7 టిప్స్లో ఒక్క టిప్పే మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. క్రియేట్ సోషల్ మీడియా అకౌంట్స్, ఇంక్రీజ్ లీడ్స్. నంబర్ ఆఫ్ లీడ్స్ని పెంచుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్స్ మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. ఈరోజు ప్రపంచం అంతా ఎక్కడుందంటే సోషల్ మీడియాలోనే ఉంటుంది. సో అక్కడ మీ వీడియో కానీ, ఆడియో కానీ, ఫోటో కానీ, పోస్టర్ కానీ, ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ
బోనస్ స్టేట్మెంట్ కానీ, లేదా మీరు ప్రమోషన్ తీసుకున్నప్పుడు పోస్టర్ చేయిస్తాం కదా, ఆ పోస్టర్ కానీ మీకు మీరే ప్రమోట్ చేసుకోవాలి. మీ టీం లీడర్స్ని కూడా ప్రమోట్ చేయాలి. అందుకోసం ఫ్రీగా దొరికే ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ. సో కాబట్టి వీటిల్లో ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీరు గ్రోత్ అవుతారు. రైట్. సో నియర్ అబౌట్ 50 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, 6 అంటే మీకు గుర్తు రావాలి, నాకు 6 అకౌంట్లు ఉండాలి అని. 6 అంటే ఏం గుర్తు రావాలి? 6 అకౌంట్లు ఉండాలి సోషల్ మీడియాలో అనేది గుర్తు రావాలి. నెంబర్ 5. 5 అంటే ఏమంటే ఈ 6 అకౌంట్లో నుంచి మీకు లీడ్స్ దొరుకుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ లీడ్స్లో కానీ, లేదా మీ టీంలో కానీ, మీ కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ లిస్ట్లో కానీ, లేదా టీంలో కానీ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రోజుకి 5 కాల్స్ అవుట్ గోయింగ్ మీరు చేయాలి. 5 కాల్స్ మీరు అవుట్ గోయింగ్ చేయాలి. అట్లీస్ట్ 5 మందికి 5 కాల్స్. ఈ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా విపరీతంగా మీరు మీనింగ్ఫుల్ వర్డ్సే మాట్లాడాలి. ఏం తిన్నారు, కాఫీ తాగారా, టీ తాగారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, సుత్తి రామాయణం మాట్లాడితే వినడానికి ఈరోజు సమాజం రెడీగా లేదు. అలాంటి సొల్లు కబుర్లు వినడానికి జనం రెడీగా లేరు. క్లియర్గా చెప్తున్నా, మీకే చెప్తున్నా. సో సొల్లు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీరు సొల్లు క్యాండిడేట్ అనే విషయం వాళ్ళకి అర్థమైపోయి సో మీతో రెగ్యులర్ కమ్యూనికేషన్లోకి రావడానికి ఇష్టపడరు. సో కాబట్టి మీనింగ్ఫుల్ విషయాలు మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడాలి. యాక్ట్ లైక్ ఏ బిజినెస్ పర్సన్. బిజినెస్ పర్సన్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడండి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. తద్వారా మీకు వాళ్ళకి మీ వాల్యూ పెరుగుతుంది. ఒక కొటేషన్ ఉంది, ఎవరైతే నాట్ అవైలబుల్ అవుతారో వాళ్ళ వాల్యూ పెరుగుతుందంట. అర్థమైందా? నాట్ అవైలబుల్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటే, మీరు నాట్ అవైలబుల్ వస్తూ ఉంటే ఇతను బిజీ అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. అందరు ఫోన్లో మీరు లిఫ్ట్ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారనుకోండి, మీ వాల్యూ ఖచ్చితంగా బేకార్గా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు అనుకుంటారు. సో కాబట్టి నా భాష మీకు ఇబ్బందిగా ఉన్నా, మీరు ఫీల్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే మనలో ఎక్స్ట్రా ఉండేటివి తీసేయాలి. రైట్. అందుకోసమే ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం. మేక్ 5 కాల్స్, రోజుకి 5 కాల్స్. ఈచ్ కాల్ అట్లీస్ట్ మినిమం 1 మినిట్, మ్యాక్సిమం 3 మినిట్స్. మినిమం 1 మినిట్, మ్యాక్సిమం 3 మినిట్స్ అనగా 10 to 15 మినిట్స్ పడుతుంది అన్ని కాల్స్ కంప్లీట్ చేయడానికి. మధ్యలో ఒకవేళ గ్యాప్ తీసుకున్న మ్యాక్సిమం 20 మినిట్స్, అంతకు మించి పట్టదు. రెగ్యులర్గా 5 కాల్స్ చేయడానికి మీ వల్ల అవుతుందా కాదా, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ ఆర్ నో టైప్ చేయండి. కమ్ ఫాస్ట్ ఆన్సర్ ఇచ్చేసారంటే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. 5 కాల్స్ రోజుకి అవుట్ గోయింగ్ చేయడం కుదరదా కుదరదా? దట్ మీన్స్ ఇదే మీ జాబ్ అనుకోండి, ఇదే వృత్తి అనుకోండి, ఇదే మీ లైఫ్ను మారుస్తుంది అనుకోండి, దీనివల్లనే చాలా ప్రయోజనాలు ఉన్నాయనుకోండి. ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి, టెలికాలింగ్ చేస్తున్న వ్యక్తి రోజుకి 50 కాల్స్, 60 కాల్స్, 100 కాల్స్ చేస్తాడు. వాళ్ళకి 15,000, 20,000 శాలరీ వస్తుంది. మనం లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి బిజినెస్ పర్సన్గా మినిమం కనీసం 5 కాల్స్ కూడా మాట్లాడలేకపోతే ఎలా? అట్లీస్ట్ 5 కాల్స్. రైట్. కొంతమందితో మాట్లాడండి, మీ టీంలో ఉండే వాళ్ళతో మాట్లాడండి. అలాగే కొత్త వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎస్ ఆర్ నో అని చెప్పండి. సో రఫ్గా 40+ వచ్చాయి. మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా కుదురుతుందా లేదా, కుదురుతుందా లేదా అని. సో యూనివర్స్ చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఎవరు చూసినా చూడకపోయినా యూనివర్స్ అంటే ఎవరు అంటే అంతరాత్మ అనమాట. సో అంతరాత్మని సాటిస్ఫై చేస్తే చాలు. ఇంకెవరిని, నన్ను సాటిస్ఫై చేయక్కర్లేదు, చూస్తున్న వాళ్ళని సాటిస్ఫై చేయక్కర్లేదు, మీ టీమ్మేట్స్ని సాటిస్ఫై చేయక్కర్లేదు. మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోగలిగితే చాలు. ఈ మాట కట్టుబడి ఉండండి. ఎవరైతే ఆన్సర్ చేశారో వారు, ఆన్సర్ చేయడం తెలియని వారు కూడా కట్టుబడి ఉండండి. తద్వారా చివరిలో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం? 6 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సెకండ్ రూల్ ఏం చేయాలి? 5 కాల్స్ అవుట్ గోయింగ్ చేయాలి యాజ్ ఏ నెట్వర్క్ లీడర్గా, యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్గా. క్లియర్? నెక్స్ట్ 4 మీన్స్. 4 అంటే ఏంటి చెక్ చేద్దాం. 4 అనగా ఏంటి? 4 మీన్స్ 4 పేజెస్ ఏ బుక్. రోజుకి ఒక బుక్, కనీసం 4 పేజీలు. 4 నుంచి 4 చెప్పానన్న 4తో ఆగద్దండి. ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, మీరు ఎంచుకున్న కంటెంట్
కనీసం పూర్తి చేయండి అప్ టు 10 పేజెస్ వరకు. మేధావులు అవ్వాలి అనుకునే వాళ్ళు, సెలబ్రిటీస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా నెలకి ఒక బుక్ని మినిమం కంప్లీట్ చేస్తారట. మినిమం ఒక బుక్ నెలకి. ఆఫ్ కోర్స్ లాస్ట్ మంత్ మీకు ఒక బుక్ నేను చూపించాను జూమ్ మీటింగ్ సెషన్ జరిగేటప్పుడు. సో ఇది కంప్లీట్ చేశాను. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అనేసి ఈ బుక్ని లాస్ట్ మంత్ చదవడం జరిగింది డిసెంబర్లో. రైట్, డిసెంబర్లో చదివాను. అత్యంత ప్రభావవంతులు 7 అలవాట్లు అనేది తెలుగులో ఉందన్నమాట. ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనకు 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని స్టీఫన్ ఆర్కేవి రాసినటువంటి బుక్. ఇది లాస్ట్ మంత్ చదివాను. ఈ మంత్ టార్గెట్ 2025 స్టార్ట్ అయింది కదా. సో మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి విషయాలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా నెపోలియన్ హిల్ రాసినటువంటి ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. ఇది ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. ఇఫ్ యూ థింక్ యూ కెన్ థింక్ అండ్ గ్రో రిచ్ అనేది బుక్ పేరు ఇంగ్లీష్లో. సో ఆఫ్ కోర్స్ మీకు కూడా దొరుకుతుంది. కావాలనుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి. ఒక లైబ్రరీ, చిన్న లైబ్రరీ మీ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఈ బుక్ నాకే కాదు, నా అబ్బాయికి ఉపయోగపడుతుంది, మా మిస్సెస్కి ఉపయోగపడుతుంది, మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బట్ బుక్ మాత్రం ఎవరికి ఇవ్వను. ఇచ్చేటప్పుడు కండిషన్ పెట్టిస్తా. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బుక్ తెచ్చి నాకు ఇవ్వాలి. నా బుక్ తీసుకెళ్ళి చదువుకొని మళ్ళీ ఆ బుక్ తెచ్చి ఇచ్చిన తర్వాత నా బుక్ ఇస్తాను. నా బుక్ నాకు తెచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళ బుక్ ఇస్తాను. అర్థమైంది కదా. అప్పుడు మనం ఎక్కువ బుక్లో మెయింటైన్ చేయొచ్చు, బట్ ఎక్కువ నాలెడ్జ్ మన దగ్గర పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ప్లాన్ చేయండి. చిన్నపాటి లైబ్రరీ మీ దగ్గర ఉండాలి. సంవత్సరానికి 12 బుక్కులు చదవాలి. నెలకు ఒక బుక్ చదవాలి. రోజుకి కనీసం 4 పేజీలు చదివితే మీరు చాలా అప్డేట్ అవుతారు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. చాలా కొత్త కొత్త స్టోరీస్ ఉంటాయి. మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా మ్యాక్సిమం బుక్ చదివే అలవాటు ఉంటుంది. మనం బుక్ చదవడం వల్ల సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండొచ్చు. స్క్రీన్ టైం తగ్గుతుంది. ఆటోమేటిక్గా మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీ వల్ల అవుతుందా కాదా? 4 పేజెస్ బుక్ చదవడానికి, అది కూడా ఏ బుక్ అంటే ఆ బుక్ కాదు, రికమెండెడ్ బుక్స్ ఉన్నాయి. నెట్వర్క్ లీడర్స్ చదవడానికి రికమెండెడ్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి బుక్సే మీరు చదవాలి. ఏ బుక్ అంటే ఆ బుక్ చదివితే ఉపయోగం లేదు. ఈ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. గూగుల్లో ఎతికితే మీకు దొరుకుతాయి. లేదా లిస్ట్ అడిగితే మీ సీనియర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళు కూడా ఇస్తారు. సో తద్వారా మీకు ఆ విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఆ బుక్ స్టాల్స్కి వెళ్తే మీకు కావాల్సిన అన్ని బుక్స్ దొరుకుతాయి. అక్కడ మీరు కొనుక్కోవచ్చు. వెళ్తేనే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి రైట్ బుక్స్. వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్స్ రాసిన బుక్స్ ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ మీద రాసిన బుక్స్ ఉంటాయి. టీమ్ లీడింగ్ మీద రాసిన బుక్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి బుక్స్ ఉన్నాయి. అలాగే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి బుక్స్ ఉన్నాయి. రకరకాల బుక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి అట్లీస్ట్ 4 పేజెస్ చదవడం నా వల్ల అవుతుంది అనేవాళ్ళు రోజు ఎస్ అని టైప్ చేయండి, కాదనే వాళ్ళు నో అని టైప్ చేయండి. 4 పేజెస్ బుక్ ఎవ్రీ డే. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కమ్ ఫాస్ట్. ఆన్సర్ చేశారంటే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్, కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో మేక్ ఇట్ ఫాస్ట్. నెంబర్ 3కి వెళ్దాం. ఎస్, నెంబర్ 3 డెలివర్ మీన్స్ 3 ప్రజెంటేషన్స్ డైలీ విత్ యువర్ ఎంతూజియాజం. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ముసలి వాళ్ళలాగా కాకుండా యూత్ లాగా మీ ప్రజెంటేషన్ ఉండాలి. అందులో ఎంతూజియాజం ఉండాలి. మీరిచ్చే ఉత్సాహం ఎదుటి వాళ్ళకి ఉత్సాహం కలగాలి. ఏదో డల్గా, నీరసంగా, ఏదో పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా, కోట్ల రూపాయల ఆస్తులు పోయిన వాళ్ళలాగా డల్గా చెప్తూ ఉంటారు కొంతమంది. తద్వారా మీకు లీడ్ ఇవ్వరు. రైట్ ఫ్రెండ్స్, స్క్రీన్ కనపడుతుందా లేదా? నాకు డౌట్ ఉంది. ఎస్, స్క్రీన్ కనపడుతుందా లేదా? ఒక్కసారి నాకు చాట్ బాక్స్లో చెప్పండి. ఎస్, కనపడుతుంది కదా. రైట్, ఎక్సలెంట్. ఎందుకో డౌట్ వచ్చింది నాకు. రైట్, నో ఇష్యూ. 3 ప్రజెంటేషన్స్ ఏ డే. ఒక్క రోజుకి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్లో రెగ్యులర్గా ఓపెన్ చేయక్కర్లేదు. 5 కాల్స్ చేయడానికి దాదాపు 20 నిమిషాలు కేటాయించాం. తర్వాత మనం ఏం చేసాం?
4 అన్నప్పుడు 4 పేజెస్ బుక్ చదవడానికి మినిమం ఒక 15-20 నిమిషాలు ఇక్కడ కూడా కేటాయిద్దాం. మనసు పెట్టి చదవాలి కాబట్టి 15-20 నిమిషాలు. 20+20 40. 40+3 ప్రజెంటేషన్స్. ఒక్క ప్రజెంటేషన్ ఎంత టైంలో ఇవ్వాలి అంటే మీ ఏజ్ ఎంత అయితే అన్ని నిమిషాల్లో మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీకు ఏం తెలిస్తే అది చెప్పండి, పర్వాలేదు. ఎవరికైనా చెప్పండి. గొర్రెలు బకరాలు దొరికితే వాళ్ళకే చెప్పండి. ఫస్ట్ బిగినర్స్కి చెప్తున్నా. దయచేసి వేరే విధంగా అపార్థం చేసుకోకండి. సమాజంలో మోసపోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి స్కీములు స్కాములు భయంకరంగా జరుగుతున్నాయి. డబ్బు ఈ రోజు పెడితే రేపు వస్తుంది అంటే పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పెడితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటే పెట్టడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు పెడితే రేపు వచ్చేయాలి, లేదా నెక్స్ట్ వీక్ వచ్చేయాలి, నెక్స్ట్ 15 డేస్లో వచ్చేయాలి, 1 మంత్కి వచ్చేయాలి. 1 మంత్కి ₹10 ఇంట్రెస్ట్ అంటే పెట్టడానికి రెడీగా ఉన్నారు. 1 మంత్లో డబుల్ అయిపోతుంది అంటే పెట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే ప్రజెంటేషన్ వినడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు, చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకని లీగల్గా ఎథికల్గా కంపెనీ ఇచ్చినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని ప్రజెంట్ చేయండి, లేదా మీ టెస్ట్ మనీని ప్రజెంట్ చేయండి. ప్రజెంటేషన్ మీన్స్ అనగా ఏమి? మీ టెస్ట్ మనీ కూడా ప్రజెంటేషనే. అది ఎదుటి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది, బహుమతి లాగా ఉపయోగపడుతుంది. మీ వీడియో ఎంతమందికి షేర్ అయ్యిందని ఇది ఇంపార్టెంట్. సో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, సెలబ్రిటీ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు, యాడ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, యాడ్కి యాక్ట్ చేయడం కూడా రాకపోతే ఎలా మనం సెలబ్రిటీ అవుతాం? కరెక్టే కదా? సో మనం వీడియోలో కనపడకూడదు, పిక్చర్ బయట వెళ్ళకూడదు, సోషల్ మీడియాలో మనం కనపడకూడదు, ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. ఎలా ఎలా మనకు లక్షలు వస్తాయి? ఆలోచించండి, బాధ్యత తీసుకోండి. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. 2025లో అయినా మనం బాధ్యత తీసుకొని రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్కి మీరు బాధ్యత తీసుకోకపోతే మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసే బాధ్యత కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాం, రైట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఈ ఇండస్ట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించినప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ వైపు పరిగెడతాం. బిగినర్స్ ఎలా చేస్తారో అలా చేయాలి. ప్రజెంటేషన్ ఎవ్రీడే కొత్తగా చేయండి, ఎవ్రీడే కొత్త విషయాలు నేర్చుకోండి, ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక పేజీ మీద, బోర్డు మీద ప్లాన్ చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు. ఫస్ట్ మీరు ఈ బిజినెస్లో ఉన్నారు, సీరియస్గా సిన్సియర్గా అనుకున్నట్లయితే వైట్ బోర్డు కొనండి. ఫస్ట్ ఒక అట్లీస్ట్ 2.5 or 4 feet ఉన్నటువంటి ఒక వైట్ బోర్డు కొనుక్కోండి. వైట్ బోర్డు మీ ఇంట్లో పెట్టేసుకోండి. సో గోడలకైనా చెప్పండి, ఎవరు వస్తే వాళ్ళకి చెప్పండి. మనం బిజినెస్లో ఉన్నామండి, ఎవరికైనా చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మీరు క్వాలిటీ పీపుల్ కాకుండా, వీళ్ళకి చెప్తే ఫెయిల్ అవుతుందేమో నా ప్రజెంటేషన్ అనే భయం మీకు లేకుండా ఉండాలి అంటే ఎవరో దొరికిన వాళ్ళకి చెప్పండి, ప్రాక్టీస్ వస్తుంది. తర్వాత రైట్ పర్సన్స్కి చెప్తాం. ఓకేనా? సో ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా చెప్తే సచిన్ టెండూల్కర్ అయినా, ధోని అయినా, సో విరాట్ కోహ్లీ అయినా, ఎవరైనా స్టార్టింగ్లోనే 6 కొట్టడం కుదరదు. ముందు ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత 6 కొట్టచ్చు. మనం ప్రాక్టీసే లేకుండా, గ్రౌండ్ అనుభవం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తే డక్అట్ అయిపోతాం కదా. సో కాబట్టి బీ సీరియస్ అబౌట్ దిస్. 3 అంటే నేను రోజుకి 3 ప్రజెంటేషన్ చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకోండి. ఎవరికొరకు చెప్పండి, పర్వాలేదు. క్లియర్ కదా? అర్థమైందా? ఎస్, 3 ప్రజెంటేషన్ నేను పర్ డే చేయగలను. యాజ్ ఎ లీడర్గా నా బాధ్యత. 5 మంది, 6 మంది, 3, 4, ఎంతమందికి చెప్పినా అది ఒక ప్రజెంటేషన్ కిందే లెక్క, ఒకసారి చెప్తే. బట్ మీరు నిలబడి చెప్పాలి, కూర్చొని కాదు. ప్రజెంటేషన్ మీన్స్ ఎదుటి వాళ్ళు కూర్చోవాలి, మీరు నిలబడి చెప్పాలి. కోర్స్ ఇక్కడ పిక్చర్లో మీకు చూపిస్తున్నాను కదా, అలా. ఒక బోర్డు అయితే పర్చేజ్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా, వైట్ బోర్డ్. ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయడానికి వైట్ బోర్డు లేని వాళ్ళు డ్రాయింగ్ షీట్స్ తెచ్చుకోండి, మార్కర్ పెన్ తెచ్చుకోండి. మీ ఇంట్లో అది అతికిచ్చేసేయండి, అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వండి. అందరూ ల్యాప్టాప్ పెట్టుకోవాలి, అందరూ కంప్యూటర్ పెట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు. చాలా సింపుల్గా డ్రాయింగ్ షీట్లో కూడా మీరు చెప్పచ్చు, లేదా వైట్ బోర్డులో కూడా మీరు చెప్పచ్చు. రైట్, వైట్ బోర్డు పెట్టుకుంటే పర్మనెంట్. నా కార్లో వైట్ బోర్డు ఒకటి ఉంటుంది, సో ఇంట్లో కూడా వైట్ బోర్డు ఒకటి ఉంటుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు అవసరమైనప్పుడు తీసుకెళ్తాను. సో లైక్ దట్. సో మీరు కూడా నా ఇన్కమ్ మీకు రావాలంటే నేను చేస్తున్నట్లే చేయాలి, నాకు వస్తున్న ఇన్కమ్ మీకు రావాలంటే నేను చేస్తున్నట్లే మీరు చేయాలి. మా అప్లైన్లో నేను ఒక 10% కాపీ కొట్టాను, నాకు 10% ఇన్కమ్ వస్తుంది. ఆయన చేసే పనులు 10 చేయగలుగుతున్నా.
ఆయన 1.5 crore పెట్టి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. 1.5 crore పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు, వీడియోస్ రికార్డింగ్ చేసుకోవడానికి. అక్కడ స్టాఫ్ని రిక్రూట్ చేశాడు ఆ ఎడిటింగ్ చేయడానికి, డేటా అంతా సేకరించడానికి, డేటా కలెక్ట్ చేసి ఎడిట్ చేసి ఎప్పటికప్పుడు యూట్యూబ్లో ప్రజెంటేషన్ చేసుకోవడానికి 1.5 crore ఇన్వెస్ట్మెంట్ చెప్పి ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు. మేము వెళ్ళాం ఆఫీస్కి, అక్కడ కూడా రికార్డింగ్ చేసాం. సో కాబట్టి 45 lakhs 46 lakhs ఎవ్రీ మంత్ వస్తుంది. సో నేను అంత ఇన్వెస్ట్ చేయమని మీకు చెప్పట్లేదు, ల్యాప్టాప్ కొనుక్కోండి అని చెప్పట్లేదు, లేదా సిస్టమ్ కొనుక్కోండి అని చెప్పట్లేదు, రైట్ మొబైల్ మెయింటైన్ చేయండి అని కూడా చెప్పట్లేదు. జస్ట్ వైట్ బోర్డ్ కొనుక్కొని డైలీ 3 presentations మీరు చేయండి. ఎస్ ఎస్ అనే వాళ్ళు టైప్ చేయండి. 3 presentations, 3 మీన్స్ 3 presentations ఎవ్రీ డే. 6 అంటే అర్థమైంది, 6 సోషల్ మీడియా అకౌంట్స్ ఉండాలి అని. రైట్, 5 అంటే అర్థమైంది, 5 కాల్స్ అవుట్ గోయింగ్ డైలీ చేయాలని. 4 అంటే అర్థమైంది, 4 pages బుక్ చదవాలని. 3 మీన్స్ 3 presentations ఇవ్వాలని. చాట్ చేస్తున్నారా లేదా నాకు అర్థం కాలే. ఎస్, ఓకే చేస్తున్నారు, రైట్. ఎక్సలెంట్, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. చాట్ చేసిన వాళ్ళందరూ 100% గ్రోత్ అవుతారు. ప్లస్ మనస వాచ కర్మన చేస్తున్నారు కాబట్టి సో రోజు మార్కులు వేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఇవన్నీ నేను చేశానా లేదా అంటే మీ గోల్కి మీరు ఎంత దగ్గరగా ఉన్నారు అనే విషయం చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సూపర్, ఎక్సలెంట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ 2 అంటే చెక్ చేద్దాం. 2 మీన్స్ టు ఎంకరేజ్ 2-way కమ్యూనికేషన్ ఉండాలి. అట్లీస్ట్ మీ అప్లైన్, మీ స్పాన్సర్, మీ కోచ్, మీ మెంటర్తో డైలీ చాటింగ్ అండ్ కాలింగ్ 2 ఉండాలి. మీ మెంటర్తో చాటింగ్ చేయాలి అండ్ కాలింగ్ చేయాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. సో మీరు పోస్ట్ చేసినవి మీ మెంటర్ గమనిస్తూ ఉంటాడు, మీ మెంటర్ పోస్ట్ చేసినవి మీరు కూడా గమనిస్తూ ఉంటారు. అది చూసి సైలెంట్గా అయిపోద్దండి. అట్లీస్ట్ కామెంట్, షేర్, లైక్ అంటారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. సైలెంట్గా ఉండొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే చూస్తారు, ఇది ఏమీ మనకు సంబంధం లేదు, ఎగ్జైట్ అవుతారు. ఓకే, మన ఎన్ని కోట్లు వెళ్ళిపోతాయో తెలియదు. లైక్ చేస్తే ఎన్ని కోట్లు పోతాయి, షేర్ చేస్తే ఎన్ని కోట్లు పోతాయి, అట్లీస్ట్ కామెంట్ చేస్తే ఎన్ని కోట్లు పోతాయి. ఇది యాజ్ ఎ లీడర్గా మన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. సోషల్ మీడియాలో మనం చూస్తాం కదా, చూసినప్పుడు నేనైతే ఎవరు పెట్టినా మన బిజినెస్కి రిలేటెడ్ వీడియోస్ కానీ ఎవరు పెట్టినా మన వాళ్ళు, మన టీం మెంబర్స్ పెట్టారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎవరు కనపడితే వాళ్ళది నేను షేర్ చేసేస్తాను. తర్వాత విషయం తర్వాత. చిన్నోళ్ళ పెద్దోళ్ళ నేనేం గమనించను. ఏ స్థాయి వాళ్ళు, కొత్త వాళ్ళ, ఆల్రెడీ టాప్ లీడర్సా, బిగినింగ్ లీడర్సా ఏం చూడను, ఫస్ట్ షేర్ చేస్తాను. లైక్ దట్ మీరు కూడా షేర్ చేయండి. తద్వారా వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. మీరు షేర్ చేస్తున్నారు అనే విషయం ఫస్ట్ మీరు మెయిన్ రూల్ ఏంటంటే 2 మీన్స్ మీ స్పాన్సర్తో చాటింగ్ చేయండి అండ్ కాలింగ్ చేయండి. ఎవ్రీడే జరగాలి, రోజుకు ఒక్కసారి, అట్లీస్ట్ రోజుకు ఒక్కసారి 2 జరగాలి. అందుకే 2 పెట్టాను. ఇంతకుముందు 1 చెప్పేవాడిని, ఇప్పుడు 2 చెప్తున్నా. ఎందుకంటే మీకు న్యూమరికల్గా చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఇలా చెప్తే మీకు పర్మనెంట్గా గుర్తుండైపోతుంది అన్న ఉద్దేశంతో చాలా కష్టపడి లాస్ట్ 4-5 డేస్గా రీసెర్చ్ చేసి 6, 5, 4, 3, 2, 1, 0 తీసుకొచ్చాను మీ ముందుకి. అందుకని 2 మీన్స్ 2-way కమ్యూనికేషన్ ఉండాలి. మీరే కాల్ చేయాలి మీ అప్లైన్కి, మీ మెంటర్కి, మీ కోచ్కి. ఒకే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రెగ్యులర్గా అతనికే చేస్తూ ఉండాలి. తద్వారా మీకు ఎనర్జీ లాస్ అయినప్పుడు ఛార్జింగ్ చేస్తాడు, తను ఎనర్జీ ఇస్తాడు, కొత్త విషయాలు చెప్తాడు, సో అప్డేట్లో ఉంటాడు. సో ఎప్పటికప్పుడు మీకు మోటివేషన్ దొరుకుతుంది. మీ సెల్కి రోజు ఛార్జింగ్ పెడుతున్నారుగా, మైండ్కి ఎప్పుడు పెడతారు? సో సెల్కి ఛార్జింగ్ పెట్టినట్లే మైండ్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి. సో అప్పుడే మైండ్ మన మాట వింటుంది, అప్డేటెడ్గా ఉంటుంది, మీ టీంను మోటివేట్ చేయొచ్చు. ఒకవేళ మీ స్పాన్సర్, మీ అప్లై, మీ కోచ్ ఫోన్ ఎత్తలేదు, ఆ టైం కనుక్కోండి, చాట్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. గోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాను వాడేయండి. ఎత్తలేదంటే మీరు సైలెంట్ అయిపోతారు. ఒకవేళ మీటింగ్లో ఉండొచ్చు, ట్రైనింగ్లో ఉండొచ్చు, కోచింగ్లో ఉండొచ్చు, ఇంకొకరికి మెంటర్షిప్ ఇస్తూ ఉండొచ్చు. బట్ ఆ టైంలో అతను లిఫ్ట్ చేయలేదంటే మీరు ఆగకూడదు. బట్ మీ ఇన్ఫర్మేషన్ అయితే తనకి చేరాలి, తన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరాలి. రైట్ కోచ్, రైట్ మెంటర్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ రెగ్యులర్గా మీకు 1 సారి 2 సార్లు 3 సార్లు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మీరు రైట్ మెంటర్ని ఎంచుకోలేదు, రైట్ కోచ్ని మీరు ఎంచుకోలేదు అని అర్థం. మార్చేసేయండి. నెక్స్ట్
అప్లైన్, నెక్స్ట్ అప్లైన్, నెక్స్ట్ అప్లైన్. ఎవరైతే రైట్ అప్లైన్ ఉన్నాడో ఈ రైట్ అప్లైన్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఒకే అప్లైన్తో టచ్లో ఉండండి. తద్వారా మీకు అప్డేటెడ్గా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ లాగా అతను మీ మైండ్ డాక్టర్ అనమాట. రైట్, మీ మైండ్ని షార్ప్నెస్ చేసే డాక్టర్. సో కాబట్టి డాక్టర్కి రెగ్యులర్గా టచ్లో లేకపోతే, సో సమస్య వచ్చినప్పుడు ఫ్యామిలీ డాక్టర్కి అయితే తెలిసి ఉంటుంది గతం ఏం జరిగిందని. సో అలా మీ కోచ్తో మీరు రెగ్యులర్గా టచ్లో ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్, మెగాస్టార్ లాంటి వాళ్ళు కోచ్ని పెట్టుకున్నారు, మెంటర్ని పెట్టుకున్నారు. ఈరోజు సెలబ్రిటీస్కి అందరికీ కోచెస్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. మనకు ఫ్రీగా దొరుకుతారండి. మిగతా వాళ్ళు పేమెంట్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాలి, మనకు ఫ్రీగా దొరుకుతారు. ఫ్రీగా దొరికారని చెప్పి నెగ్లెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంకోరిని ఎంచుకుంటారు, ఇంకో శిష్యుల్ని ఎంచుకుంటారు. కాబట్టి మీరు రైట్ మెంటర్తో రెగ్యులర్గా టచ్లో ఉండి రోజుకు ఒక్కసారి చాటింగ్ అండ్ కాలింగ్ చేయడం కుదురుతుందంటే ఎస్ అని, కుదరదంటే నో అని. కమ్ ఫాస్ట్. ఇవి చేస్తే మీకు ఏమొస్తాయో చెప్పేసుకుందాం. చాలా దగ్గరకు వచ్చేసాం. సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను గుర్తు చేస్తున్నాను, మీరు ఆన్సర్ చేయండి ఫాస్ట్. ఎస్, ఎక్సలెంట్. ఎస్, సూపర్ సూపర్, చాలా బాగా. మళ్ళీ గుర్తు చేస్తాను. 6 మీన్స్ 6 సోషల్ మీడియా అకౌంట్స్ ఉండాలి. 5 మీన్స్ 5 కాల్స్ అవుట్ గోయింగ్ చేయాలి. 4 మీన్స్ 4 పేజెస్ బుక్ చదవాలి. 3 మీన్స్ 3 ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. 2 మీన్స్ 2 వే కమ్యూనికేషన్ ఉండాలి, చాట్ ద్వారా అండ్ ఫోన్ ద్వారా, అప్లైన్తో, స్పాన్సర్తో లేదా మెంటర్తో. నెక్స్ట్ 0కి వెళ్ళిపోదాం. సో యాడ్ 1 న్యూ డైలీ కస్టమర్. చూడండి, మనం సోషల్ మీడియా ద్వారా లీడ్స్ కలెక్ట్ చేసుకున్నాం. రైట్, లీడ్స్ కలెక్ట్ చేసాం కదా. అక్కడి నుంచి ప్రజెంటేషన్ చేసాము, 5 కాల్స్ చేసాము, 3 ప్రజెంటేషన్లు చేసాము, స్పాన్సర్తో కూడా మాట్లాడాము. ఎవరెవరికి ప్రజెంటేషన్ ఇచ్చామో వాళ్ళ వ్యక్తుల గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మన మెంటర్తో డిస్కస్ చేసాం. ఇవన్నీ అయిన తర్వాత ఆయన గైడెన్స్ మేరకు ఖచ్చితంగా మీకు ఈ 6 లీడ్స్లో నుంచి, 6 అకౌంట్లో నుంచి వచ్చిన 5 మందికి కొంతమంది కాల్ చేశారు, 3 ప్రజెంటేషన్ చేశారు. ఒక్కో ప్రజెంటేషన్లో అట్లీస్ట్ 3 ఉంటారు. కాబట్టి టోటల్గా మీరు 10 మందికైనా ప్రజెంటేషన్ చేసి ఉంటారు ఒక్కరోజుకి. వీళ్ళల్లో అట్లీస్ట్ ఒక్కరైనా కస్టమర్గా మారే ఛాన్స్ ఉంది. కస్టమర్ మీన్స్ డిస్ట్రిబ్యూటర్ కాదు, అట్లీస్ట్ ప్రోడక్ట్ తీసుకోవడానికైనా ఇష్టపడతాడు. కుదిరితే డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. సో ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దండి. ఇది కావాలి అంటే బిఫోర్ చేసినవి చాలా ఇంపార్టెంట్. డైలీ కొత్త కస్టమర్ మీకు రావాలి అంటే బిఫోర్వి మనం ప్రాక్టీస్ చేయాలి. అవి ఎప్పుడైతే చేస్తామో ఇది ఆటోమేటిక్ జరిగిపోతుంది. సో ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ అయితే కాదు ఇది. బట్ క్లోజింగ్ చేయాలి. అంతా చేసేసాను సైలెంట్గా ఉండిపోతే కుదరదు. క్లోజింగ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. క్లోజ్ చేసి ప్రోడక్ట్ ఏం కావాలి ఆర్డర్ పెట్టి తెప్పించి ఇవ్వడం, మన దగ్గర మనీ తీసుకోవడం, ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వడం. చాలామంది ఏం చేస్తారంటే కస్టమర్స్కి, ఒక కస్టమర్ని ఎవరు మంత్ మారుస్తూ ఉంటారు. అట్లా కాదు, దొరికిన కస్టమర్ని కమ్యూనికేషన్ చేసి తనని డిస్ట్రిబ్యూటర్గా తయారు చేయాలి, తర్వాత లీడర్గా తయారు చేయాలి. రెగ్యులర్గా టచ్లో ఉంటే అప్డేట్ అయిపోతూ ఉంటాడు అతను. సో మీకు కూడా అప్డేటెడ్ ఇన్కమ్ వస్తుంది. సో మనం 10 మందిని మీట్ అయినప్పుడు ఖచ్చితంగా 20% పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. 20% అంటే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్సే అయిపోతారు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ వాళ్ళు వేరే వేరే కంపెనీల్లో కమిట్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ కంపెనీలో లేని ప్రోడక్ట్ మన దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ అయినా వాళ్ళకి మూవ్ చేయండి. కస్టమర్గా ఇద్దరు టచ్లో ఉండండి. మీ దగ్గర లేనివి నేను తీసుకుంటా, మా దగ్గర లేనివి మీ దగ్గర తీసుకుంటా, మీ దగ్గర లేనివి నా దగ్గర తీసుకోండి. ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. సో మీకు ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు, రకరకాల వ్యక్తులు రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉంటారు, వాళ్ళని కస్టమర్గా మార్చే ప్రయత్నం చేయండి. రైట్, ఓకేనా? క్లియర్. 1 పాయింట్కి మీరు ఎస్ అంటారు. ఎస్, ఇది ఆటోమేటిక్ జరుగుతుంది, మీరు ఎస్ అన్నా అనకపోయినా. సో 0 ఏంటో చూద్దాం. నెక్స్ట్ 0 మీన్స్ మన యుగోని 100% 0 చేయాలి. 0% 0 చేసేయాలి యుగోని. ప్రతి ఒక్కరికి నాకు తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, ఇలాంటివి ఎన్నో చూసాం. నేను వింటూ ఉంటాను, నాకు అన్నీ తెలుసు అనే వ్యక్తికి ఏమీ తెలియదు అని అతను చెప్తున్నాడని మీరు స్టాంప్ వేసుకోవచ్చు. అన్నీ తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టే ఛాన్స్ అయితే లేదు. నాకు అన్నీ తెలుసు అని చెప్పాడు అంటే ఇతనికి ఏమీ తెలియదు అని మీరు డిసైడ్ అయిపోయి స్టాంప్ వేసేయచ్చు. సో కాబట్టి ఈగో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీలో అది లేదు కాబట్టి ఇక్కడ వింటున్నారు. సో కాబట్టి డూప్లికేట్ ద సిస్టమ్.
ఈ సిస్టమ్ని ఈగోని పక్కన పెట్టి ఈగోని జీరో చేసేసి, రైట్, ఏవైతే ఇదివరకు మాట్లాడుకున్నామో ఈ 6 పాయింట్స్ మీ టీమ్మేట్స్కి నేర్పించండి. మీ టీంలో మీ అట్లీస్ట్ మీ డైరెక్ట్ లైన్స్కి నేర్పించండి. వారు వీలైతే నెక్స్ట్ లైన్కి కూడా, నెక్స్ట్ జనరేషన్కి కూడా నేర్పించండి. నెక్స్ట్ జనరేషన్ మీ మాట బాగా వింటుంది. ఎగ్జాంపుల్కి తాత మాట మనవడు బాగా వింటాడు, తండ్రి మాట అంత సరిగా వినకపోయినా. లైక్ సెకండ్ జనరేషన్ మీ మాట బాగా వింటారు. కాబట్టి మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్కి మీరు కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత. ఇవన్నీ 6 మీ టీంలో డూప్లికేట్ అవుతున్నాయా లేదా, 6 లైన్లో డూప్లికేట్ అవుతున్నాయా లేదా గమనించుకొని, సో 6 లైన్స్ కన్నా బిల్డ్ చేస్తే మీరు సూపర్ సక్సెస్ అయిపోతారు. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి రివీల్ చేసుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ వన్ వచ్చి 7 టిప్స్లో భాగంగా 6 వచ్చి 6 సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అక్కడ వచ్చే లీడ్స్ని మనం నోట్బుక్లో రాసుకుంటూ రావాలి. అక్కడ దొరికిన లీడ్స్ని నోట్బుక్లో రాసుకుంటూ రావాలి. 5 మీన్స్ కొన్ని కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ప్రాస్పెక్టస్కి, టీమ్మేట్స్కి, ఎగ్జిస్టింగ్ టీంలో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ టీమ్ కొత్త వాళ్ళకి. ప్రాస్పెక్టస్ అంటే కొత్త వాళ్ళు కాల్ చేయాలి ఎవ్రీడే. రీడ్ 4 పేజెస్ బుక్, 4 పేజీల బుక్ చదవాలి ప్రతిరోజు. నెలకు ఒక బుక్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 3 ప్రజెంటేషన్స్ ఎవ్రీడే, 3 ప్రజెంటేషన్స్ ప్రతిరోజు చేయాలి. నెక్స్ట్ ఎంగేజింగ్ మీన్స్ మీ అప్లైన్తో చాటింగ్ అండ్ కాలింగ్ 2 చేయాలి ఎవ్రీడే, రైట్? చాటింగ్ అండ్ కాలింగ్, దట్ మీన్స్ 2 గుర్తుపెట్టుకోండి. 1 మీన్స్ రోజుకు ఒక కొత్త కస్టమర్ని, 100లో 1000 మంది కస్టమర్స్ కోసం వెతుకుతూ ఉంటారు బయట వాళ్ళు. మనం ఒక కస్టమర్ని అయినా తయారు చేసుకోవాలి. 0 మీన్స్ మన యుగోని జీరో చేయాలి. ఇవన్నీ మన టీంలో డూప్లికేట్ అయ్యేటట్లు చూసుకోవాలి. క్లియర్? 7 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఈరోజు మనం రేటింగ్ ప్రకారము లాస్ట్లో టాస్క్ ఏంటంటే 7లో మీరు ఎన్ని చేయగలరు ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. చాట్ బాక్స్లో ఆ నెంబర్ మెన్షన్ చేయండి. 7 చెప్పాను నేను, 7 టిప్స్ ఇచ్చాను. 7 ఫాలో అవుతారా, 6 ఫాలో అవుతారా, 5 ఫాలో అవుతారా, 3నా, 2నా, 1నా, 0నా? నెంబర్ చెప్పండి. చాట్ బాక్స్లో నెంబర్ చెప్పేస్తే మీకు దొరికేటివి ఏవి మాట్లాడేసుకుందాం. సూపర్, ఎక్సలెంట్. సో పేర్లు చదవలేని ఈరోజు, సో చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు లీడర్స్ అందరూ కూడా. ఎక్సలెంట్, కీప్ రాకింగ్. 2025లో మీరు 7కి రీచ్ అయిపోవాలి. 7కి మీన్స్ 100% అనమాట. సో అప్పుడే మీరు 6 డిజిట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని మీకు మీరు చెప్పుకోండి. రైట్? ఎక్సలెంట్, క్లియర్, సూపర్, చాలా బాగా. ఇప్పుడు చేస్తున్నది, చేయబోయేది కూడా మీరు ప్లాన్ చేయాలి. రైట్? సో ఈ రోజు నుంచి మనలో మార్పు వస్తేనే ట్రాన్స్ఫర్మేషన్, మార్పొద్దు, ట్రాన్స్ఫర్మేషన్ వస్తేనే 2025 2024 లాగా ఉండదు. 2025 లాగా ఉంటుంది. ఎస్, మీరు కావాల్సినవన్నీ, మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వీటికి అన్నిటికీ నేను కూడా బాధ్యత తీసుకొని అఫర్మేషన్స్ ఎలా చేయాలి అనే విషయం కూడా మనం డిస్కస్ చేయబోతాం. ప్రాక్టీస్లకు కూడా నేను వస్తాను ఫిబ్రవరి 1 నుంచి. రైట్? సో ఇప్పుడు మాట్లాడుకున్న 7 చేస్తే నెక్స్ట్ ఏం దొరుకుతాయి? అన్లాక్ ద 6 మైల్ స్టోన్స్, 6 మైల్ స్టోన్స్ అన్లాక్ చేయొచ్చు మనం. ఆ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వచ్చు. ఏం రీచ్ అవుతాం మీకు తెలుసు, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను నా బాధ్యతగా. సో ఇక్కడ కూడా 0 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 0 నుంచి. ఇంతకుముందు 0 వేరు, ఇప్పుడు చెప్తున్న 0 వేరు. ఆ 7 ఎవరైతే ఫాలో అవుతారో, 7 టిప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారికి ఈ 0 దొరుకుతుంది. ఈ 0 ఏమవుతుందంటే స్ట్రెస్ని, మన స్ట్రెస్ ఏదైతే ఉందో, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 0 చేస్తూ, అప్పులన్నిటినీ 0 చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొస్తుంది. నెంబర్ 1 బెనిఫిట్ ఇది. మీకు 0 అని పేరు పెట్టాం దానికి, బట్ నెంబర్ 1 బెనిఫిట్ ఇది. అంటే 0, ఆ 7 ఫాలో అయ్యే వాళ్ళకి ఇవి 0 అవుతాయి. ఏవి 0 అవుతాయి? స్ట్రెస్, అప్పులు. ఈ 2 0 కావాలంటే అవి ఫాలో అవ్వాలి. అందుకు ఇవి 0 చేయడానికి నేను కూడా ఫిబ్రవరి 1 నుంచి మీ ముందుకు వచ్చి, సో అఫర్మేషన్స్ చేద్దాం. అఫర్మేషన్స్ అంటే ప్రశాంతంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే, అవకాశం మీకు కూడా అవకాశం ఉంటే ప్రాక్టీస్ చేయండి, నేను నేర్పిస్తాను.
ఇవన్నీ అయిన తర్వాత నేర్పిస్తాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేర్పిస్తాను, ప్రాక్టీస్ చేయిస్తాను. ఈరోజు జస్ట్ ఒక 5 minutes ప్రాక్టీస్ చేద్దాం. February 1 నుంచి నేను అందుబాటులోకి వచ్చి మీ దగ్గర ప్రతిరోజు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈలోపు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా, మెంటల్గా ప్రిపేర్ చేస్తా. ప్లస్ టీమ్ బిల్డ్ చేయడానికి మీరు ఈలోపు 6 accountsలో మార్కెట్ చేయండి. February 1 నుంచి మేము ఆ పర్మిషన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము, ఎన్విజన్ చేయబోతున్నాము, భవిష్యత్ దర్శనం చేయబోతున్నాము అని చెప్పి సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా చెప్పుకోండి. 500 మెంబర్స్ అటెండ్ అవ్వడానికి మనకు ప్లేస్ ఉంది జూమ్లో. సో మీరు ఎప్పుడైతే గ్రూప్ను పెంచుకొని ఆ గ్రూప్లో యాడ్ చేయండి. అందరికీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ టీమ్ అని, సనేజ్ అని మీరు చెప్పక్కర్లే. ఇంతసేపు నేను మాట్లాడాను, ఎక్కడ నేను కంపెనీ పేరు తీసుకురాలే. ఎందుకు తెలుసా? కొత్త వాళ్ళు రావాలి, ఎవరిని హర్ట్ చేయకుండా వాళ్ళు మన బిజినెస్లోకి రావాలి అంటే వాళ్ళని బిగినింగ్లోనే హర్ట్ చేయకూడదు. అందుకోసం నేను జీరో అవ్వడానికి ఇష్టపడుతున్నాను కొన్ని. సో మీరు కూడా అలా హంగామా చేసేయకుండా అందరితో కలిసిపోయి మీ ఈగోని జీరో చేసుకుంటే ఆటోమేటిక్గా మీ టెన్షన్స్, మీ అప్పులు జీరో అయిపోతాయి. క్లియర్ కదా? సో ఫాలో అవుదాం. మన శ్వాస తీసుకోవడంలో కొన్ని జీరో చేయాల్సి ఉంటుంది. అవి కూడా నెక్స్ట్ సెషన్లో మనం అప్డేటెడ్గా మాట్లాడుకుంటూ వద్దాం. ఒకే రోజు అన్నీ మాట్లాడుకున్నా మీకు డైజెస్ట్ అవ్వదు కాబట్టి. క్లియర్ కదా? జీరో అంటే ఏంటి? స్ట్రెస్, అప్పులు జీరో అవుతున్నట్లు ఉదయం సాయంత్రం, ఉదయం నిద్ర లేసినప్పుడు అప్పులు క్లియర్ అయినట్లు, అతను థ్యాంక్స్ చెప్పినట్లు, మీ అప్పులన్నీ తీరిపోయినట్లు, స్ట్రెస్ చాలా రిలీఫ్గా ఉన్నట్లు, శరీరం అలా తేలిపోతున్నట్లు రోజు కలకన్నాలి. ఉదయం సాయంత్రం రోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా రియలైజ్ అయిపోతుంది, నిజం అయిపోతుంది ఒకరోజు. రైట్, ఏం చేద్దామో లాస్ట్లో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. నెంబర్ 1 మీన్స్ మీ నెట్వర్క్లో, మీ టీంలో మీరే నెంబర్ 1 లీడర్ అవుతారు. బికమ్ ద నెంబర్ 1 లీడర్ ఇన్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్క్లో మీరు నెంబర్ 1 లీడర్ అవుతున్నారు. దట్ మీన్స్ 1. ఎస్, ఎప్పుడైతే ఆ 7 మీరు ఫాలో అవుతారో, ముందు చెప్పుకున్న 7 టిప్స్, ఆటోమేటిక్గా మీరు నెంబర్ 1 లీడరే. మీకు మీరు చెప్పుకోవాలి, నెంబర్ 1 లీడర్ శబాష్, యు ఆర్ ద నెంబర్ 1 లీడర్ అని చెప్పి మీకు మీరు రోజు చెప్పుకోవాలి. నెంబర్ 1 లీడర్ అయినట్లు, మిమ్మల్ని అందరికన్నా ముందు స్టేజ్ మీదకి పిలిచినట్లు, అక్కడ మీరు అవార్డు రివార్డు తీసుకుంటున్నట్లు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు అఫర్మేషన్స్, ఎన్విజన్ అంటాను నా భాషలో చెప్పాలంటే భవిష్యత్తు దర్శించడం. గతం ఎలా మనకు గుర్తుందో భవిష్యత్తు కూడా గుర్తు చేసుకునే అవకాశం ఉంది. మనిషికి మాత్రమే ఛాన్స్ ఉంది, దీన్ని ఉపయోగించుకోండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అఫర్మేషన్ చేసేటప్పుడు, పడుకునే ముందు అఫర్మేషన్ చేయండి. అఫర్మేషన్స్ అని చెప్తాం రెగ్యులర్ లాంగ్వేజ్లో. సో నేను ఎన్విజన్ అని చెప్తాను, భవిష్యత్తుని దర్శించడం. సో కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఈ పని చేయండి. అప్పులు తీరిపోయినట్లు, స్ట్రెస్ జీరో అయిపోయినట్లు, నెంబర్ 1 లీడర్ అయినట్లు. ఎస్. నెంబర్ 2 నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెంబర్ టూ మీన్స్ 2 ఫారిన్ ట్రిప్పులు. లాస్ట్ ఇయర్ 2 ఫారిన్ ట్రిప్పులు అయితే వెళ్ళాం, బట్ 4-5 కంట్రీస్ తిరిగాం. కంట్రీస్ పెరిగాయి, సో ఎయిర్పోర్ట్లు పెరిగాయి, ఫ్లైట్లు పెరిగాయి. సో నో ఇష్యూ, పర్వాలేదు. సో లాస్ట్ ఇయర్ మనం దుబాయ్ వెళ్ళొచ్చాం, చాలామంది ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా దుబాయ్ వెళ్ళొచ్చాం. అండ్ ఇంకోటి పుకెట్, థాయిలాండ్ వెళ్ళొచ్చాం. బ్యాంకాక్ దూరం వెళ్ళాం, బ్యాంకాక్ ద్వారా వచ్చాం, థాయిలాండ్ పుకెట్లో వెళ్ళాం. సో ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. మళ్ళీ సింగపూర్ కూడా పోబోతున్నాం, దగ్గర బిగినింగ్లోనే అనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏం వస్తుంది ఏంటి అని ప్లాన్ చేద్దాం. సంవత్సరానికి అయితే 2 ఫారిన్ ట్రిప్లు మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఆ 7 రూల్స్ పాటించినప్పుడు. ఫస్ట్ చెప్పుకున్న 7 రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. సి రైట్, సనేజ్ ట్రావెల్ బోనస్ ఇస్తుంది. సనేజ్ ట్రావెల్ బోనస్ ద్వారా కానీ, లేదా సీజనల్గా పెట్టేటువంటి ఆఫర్స్ ద్వారా కూడా మనం ఎలిజిబుల్ అయిపోవచ్చు. ఇప్పటివరకు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యామో మేమందరం కూడా ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ 40 మెంబర్స్ పైన వెళ్ళొచ్చాం. సో అందరూ కూడా ట్రావెల్ బోనస్ లేకుండా సీజనల్గా కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్స్ను ఉపయోగించుకొని వెళ్ళొచ్చాం. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు 7 రూల్స్ ఫాలో అయినప్పుడు. రైట్, నెక్స్ట్ 3 మీన్స్ సూపర్. ఇది అల్టిమేట్, చాలా బాగుంది. ఆ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను కూడా డిజైన్ చేసుకోబోతున్నాను కాబట్టి. సెక్యూర్ యువర్ ఫ్యామిలీ ఫ్యూచర్. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని భద్రంగా సన్నేజ్ హౌస్ బోనస్ ద్వారా 3 bedroom హౌస్ విల్లాకి మీరు డిజైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. 3 bedroom విల్లాకి కావాల్సినటువంటి ఫండ్ మీకు దొరుకుతుంది.
ఈ ఫండ్ అచీవ్ చేయాలంటే బిగినింగ్లో మాట్లాడుకున్న 7 రూల్స్ని మీరు పాటించాలి. ఎప్పుడైతే అవి పాటిస్తారో ఇది ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం 4. 4 మీన్స్ 4-వీలర్ కార్, రైట్? 4-వీలర్ కార్. 4-వీలర్ కార్ను మీరు అచీవ్ చేస్తారు సనేజ్ కార్ బోనస్ ద్వారా. ఎప్పుడైతే 7 రూల్స్ పాటిస్తారో ఇది కూడా సింపుల్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? అఫర్మేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను. ఏ కారులో మీరు వెళ్తున్నారు? నేను గోల్ సెట్టింగ్లో చెప్పాను, మీకు ఏ కార్ కావాలి, ఏ మోడల్ కావాలి అది సెలెక్ట్ చేసుకొని అఫర్మేషన్స్లో ఆ పిక్చర్స్ కలెక్ట్ చేసుకొని గోల్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని కలరు, డిజైన్, ఏ కంపెనీది, ఏ బ్రాండ్తో పాటు ఏ మోడలు, అది డీజిలా, పెట్రోలా, సిఎన్జినా లేకపోతే ఎలక్ట్రానికా, ఆ పూర్తి క్లారిటీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీకు అది మీ దగ్గరికి రావడానికి సిద్ధపడుతుంది. అఫర్మేషన్ చేసినప్పుడు మార్నింగ్ మీరు కారు డోర్ ఓపెన్ చేసినట్లు, కార్లోకి ఎక్కినట్లు, లేదా పైన సన్ రూఫ్ ఓపెన్ చేసినట్లు, మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేసినట్లు ఫీల్ అవ్వాలి. అలాగే ఇల్లు గురించి కూడా చెప్పాను కదా, ఆ 3 బెడ్రూమ్ హౌస్ గురించి కూడా ఏ కలర్ ఉంటుంది, ఇంటీరియర్ ఏ కలర్ ఉంటుంది, సో ఎక్కడెక్కడ బెడ్రూమ్లు ఉన్నాయి, ఎక్కడ కిచెన్ ఉంది, నార్త్ ఫేసింగా, వెస్ట్ ఫేసింగా, ఏ ఫేసింగ్లో ఉంది హౌస్, లాన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పర్మిషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి ఉంది. మార్నింగ్ అలా చేయండి, ఈవినింగ్ కూడా అలానే చేయండి, రైట్? కారులో వచ్చి దిగి కారు ఎక్కడ పార్క్ చేశారో కూడా గమనించండి. మనకి నిజంగా చెప్పాలంటే ప్రతిదీ మనకు లైఫ్లో 2 సార్లు జరుగుతుంది. ఒకటి మైండ్లో జరుగుతుంది, రెండోది ప్రాక్టికల్గా జరుగుతుంది. మీరు మైండ్లో ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా మైండ్కి అలవాటు అయిపోతుంది, యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీ దగ్గరికి ఈజీగా వస్తుంది. కాబట్టి అది కూడా ఫైనల్గా నేను ప్రాక్టీస్ చేపిస్తాను, ఎలా ఏంటి అని చూపిద్దాం, రైట్? నెక్స్ట్ 5 మీన్స్, ఇది సూపర్ అనమాట. 5 మీన్స్ పంచ పాండవులు లాంటి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి వ్యక్తులు, మిమ్మల్ని మెంటర్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తులు. పంచపాండవులు ఎందుకంటే శ్రీకృష్ణుడిని మెంటర్గా యాక్సెప్ట్ చేశారు కాబట్టి. మీరు ఆ స్థానానికి చేరుకోవచ్చు, మెంటర్ స్థానానికి, కోచ్ స్థానానికి మీరు చేరుకోవచ్చు. 5 మంది లీడర్స్ మీ టీంలో తయారవుతారు. పంచపాండవులు లాంటి 5 మంది లీడర్స్, 5 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. 5 మంది అంటే వాళ్ళ టీము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఈ అవకాశం ఓన్లీ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో తప్ప ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఈ అవకాశం అంత ఈజీగా మీకు దొరకదు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళే మీకు కాంపిటీషన్ అయిపోతారు, వాళ్ళే వెన్నుపోటు పడుస్తారు. ఆ ఛాన్స్ ఇక్కడ లేదు. ఇక్కడ అంత అద్భుతం అనమాట. అందుకనే అందరికీ నచ్చదు. మహానుభావులు, గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళే ఈ ఇండస్ట్రీకి వస్తారు. చాలామంది ఎందుకు రారు అంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వస్తే మీరు ఎక్కడ బాగుపడిపోతారో అని కొంతమంది రారు, వాళ్ళు వస్తే వాళ్ళ టీం వాళ్ళు బాగుపడిపోతారేమో అని కొంతమంది రారు. కాబట్టి మెంటర్ అవ్వడానికి, సద్గురు అవ్వడానికి, మంచి గురువు అవ్వడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే మీతో వస్తారు. అలాంటి వాళ్ళు 5 మంది రావాలని మీరు కోరుకోండి. లైక్ మైండెడ్ పీపుల్ వస్తారని కోరుకోండి. సో వీళ్ళే రావాలని అనుకోవద్దండి. లైక్ మైండెడ్ మీలాంటి వాళ్ళు మీతో అసోసియేట్ అవుతారు. మిమ్మల్ని లీడర్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు మీతో అసోసియేట్ అవుతారు. అలాంటి లీడర్స్ రావాలంటే గతంలో మనం మాట్లాడుకున్నట్లు 7 రూల్స్ మీకు పాటిస్తే ఈ 5ది కూడా మీకు దొరుకుతుంది. క్లియర్? రైట్. ఎప్పుడైతే 5 మంది లీడర్స్ వస్తారో మీ హౌస్ బోనస్ గ్యారంటీ, కార్ బోనస్ గ్యారంటీ, ఎవ్రీథింగ్ క్లియర్, అన్నీ వచ్చేస్తాయి. రాయల్టీ కూడా వచ్చేయచ్చు మీరు తొందరగా. క్లియర్? 6 మీన్స్ మీకు అర్థమైపోయింది. 6 డిజిట్ ఇన్కమ్. 6 డిజిట్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే గతంలో మాట్లాడుకున్న 7 రూల్స్ పాటించండి. ఈ ఫార్ములాని అందరూ పాటించి 6 డిజిట్ ఇన్కమ్ మీరు ఎవ్రీ మంత్ ఎంజాయ్ చేయాలి. మార్నింగ్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు మెసేజ్ వస్తున్నట్లు ఫీల్ అవ్వాలి. మెసేజ్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకుంటున్నట్లు ఒకసారి మొబైల్ తీసుకుని అలా చూసుకోవాలి. ఎందుకోసం అంటే నేను కూడా చెక్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. యాక్చువల్గా రేపు పేఅవుట్స్ మనకి స్టేట్మెంట్స్ జనరేట్ అవుతాయి, కానీ ఈ రోజు నుంచి చూస్తున్నాం. ఎందుకు? చూడాలి, ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో రేపు స్టేట్మెంట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఎంత వచ్చింది, ఎంత స్టేట్మెంట్ వచ్చింది మీరు ఫీల్ అవ్వాలి. 6 డిజిట్ వచ్చినట్లు ఫీల్ అవుతూ ఉండాలి రోజు. ఆటోమేటిక్గా 2025 ఎండింగ్ లోపల
మీరు కూడా 100% 6 డిజిట్ క్రాస్ చేస్తారు ఎవ్రీ మంత్. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నీ చెప్పేసుకున్నాం కదా, 7 లాస్ట్ అండ్ ఫైనల్ లేదు, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కసారి రివ్యూ చేసుకుందాము. జీరో మీన్స్ జీరో స్ట్రెస్, జీరో అప్పులు. 1 మీన్స్ నెంబర్ 1 లీడర్ ఇన్ యువర్ నెట్వర్క్. 2 మీన్స్ 2 ఫారెన్ ట్రిప్పులు సంవత్సరానికి. 3 మీన్స్ 3 బెడ్రూమ్ హౌస్. 4 మీన్స్ 4 వీలర్ కార్. 5 మీన్స్ 5 లీడర్స్ ఇన్ యువర్ టీమ్, ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మారుతారు, మీరు మెంటర్గా మారుతారు. 6 మీన్స్ 6 డిజిట్ ఇన్కమ్ రెగ్యులర్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇవన్నీ కూడా 2025 ఎండింగ్ లోపల జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతున్నాయి? 2025 ఎండింగ్ లోపల, ఈ ఇయర్లోనే ఇవన్నీ జరగబోతున్నాయి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటూ, మీరు వీడియో ఆన్ చేస్తే కన్నా అఫర్మేషన్స్ నేర్పిస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున. సో ఇప్పుడు అఫర్మేషన్ సెషన్లోకి వెళ్దాం. వీడియో ఆన్ చేసుకొని క్లియర్గా కూర్చున్నారనుకోండి, మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీ ఫీలింగ్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఫీల్ చాలా బాగుంది సార్. అసలు మొత్తం మా కళలన్నీ చూపించేశారు ముందుకి. సూపర్ సార్. నాకైతే ఎలాంటి బెడ్రూమ్ కావాలి, కార్ కావాలి, మొత్తం నా కళ్ళలో మొత్తం కనబడింది సార్. ఓకే మేడం. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అప్పటికి సూపర్ జస్ట్ సార్. చాలా కొంత ఫీలింగ్. సమయానికి. ఎస్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మేడం. ఆ ట్రైనింగ్ సెషన్లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది మొత్తం ఈరోజు మాట్లాడుకున్న వాటిల్లో? బాగుంది సార్. అంటే నాకు దాంట్లో నచ్చినవి ఏంటంటే బుక్ రీడ్ చేయడం అనేది ఒకటి. ఓకే. ఇంకా ఇవన్నీ అంటే పాయింట్ వైజ్ మీరు ఏవైతే చెప్పారో నేను అన్ని రాసుకున్నాను సార్. ఓకే, చాలా గ్రేట్. బాగుంది. ఎందుకంటే లాస్ట్లో మనం అఫర్మేషన్స్ ఏదైతే చేసామో మొత్తం అన్నీ అందులోకి ఇంక్లూడ్ అయిపోయాయి అనమాట. సూపర్ లాస్ట్లో సార్. చెప్పుకున్నవే గుర్తుంటాయి. సినిమా క్లైమాక్స్ గుర్తున్నట్లు మిగతా గుర్తుండవు. పంచ రైట్. పాండవులు లాంటి లీడర్స్, ఎస్ 2 మేడం. ఫారెన్ ట్రిప్స్, ఇలాంటివన్నీ చాలా చాలా బాగున్నాయి సార్. 3 బెడ్రూమ్ హౌస్, 4 వీలర్ కారు, ఎస్ పెన్షన్ ఫ్రీ, అది జీరో అప్పులు, ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. అసలు గ్రేట్ గ్రేట్ మేడం. చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంది. అవన్నీ సాధిస్తాం కూడా సార్ 2025 లో ఖచ్చితంగా. డెఫినెట్గా సాధిస్తారు. మనం నెక్స్ట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఖర్చు లేకుండా మీకు జరుగుతుంది అనమాట. కోచ్ అవసరం లేదు, మెంటర్ అవసరం లేదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఉదయం నిద్ర లేసిన 5 to 15 మినిట్స్, ఈవినింగ్ కూడా 15 మినిట్స్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అందరికీ చెప్తున్నా, మేడంకే కాదు, మీ ఏజ్ని 2 పార్ట్స్ చేయండి. అఫ్ కోర్స్ పార్టీ అనుకోండి, 20 మినిట్స్, మార్నింగ్ 20 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్, అలా చేసుకుంటే సేఫ్గా ఉంటారు. ఆల్ ద బెస్ట్ మేడం, కీప్ రాకింగ్. నేను చెప్పిన 7 మీకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎస్ కూడా. ఎస్ మేడం, యూ క్యాన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు అన్మైట్ చేస్తున్నారు, మీరు మాట్లాడచ్చు. ఎస్, బ్రేవ్ మార్నింగ్. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు అంటే ఫస్ట్ విన్నప్పుడు ఇప్పుడు ఆల్తో ఉంటుంది సార్. ఇప్పుడు మెడిటేషన్ చేసినాం కాబట్టి స్లోగా వస్తుంది సార్ వాయిస్. మెడిటేషన్ లో ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయ్యింది సార్. ఎందుకంటే 14 పాయింట్లలో 14 పాయింట్లు అద్భుతం సార్. అక్కడ ఫస్ట్ చెప్పినటువంటి 7 to 0, ఇక్కడ 0 నుంచి 7 అనేటువంటి 14 పాయింట్లలో ప్రతిదీ కూడా దేనికి అదే గొప్పది సార్. దాంట్లో నాకు నచ్చినటువంటి పాయింట్లు, మొదటి 7 పాయింట్లలో 3 ప్రెజెంటేషన్స్ డైలీ ఇవ్వాలని చెప్పారు సార్. ఎవరు లేకపోయినా పర్లేదు, లాస్ట్ కి వేస్తే చివరికి గోడలకైనా చెప్పుకోండి, కానీ డైలీ 3 ప్రెజెంటేషన్స్ మాత్రం ఇవ్వాలని మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను ప్రాక్టికల్ గా కూడా, నేను ఎవరు లేనప్పుడు కూడా నేను కూడా అదే ప్రెజెంటేషన్ చేస్తున్నాను. దీనికి నేను 100% మార్కులు వేస్తాను మీకు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. మీ ఇంటి దగ్గర బోర్డు, ఆఫీస్ సెటప్, అరేంజ్మెంట్స్ సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పుడు నేను చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ హౌసెస్ చూశాను, బట్ మీ హౌస్ చూసిన తర్వాత నాకు ఫిదా అయిపోయాను అనమాట. కరెక్ట్, ఈ విషయంలో మాత్రం మీకు 10కి 10 మార్కులు ఇవ్వడానికి నేను 100% సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి చిన్న వీడియో తీసి పెట్టండి, మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. వీడియో తీసే ముందు గోల్ సెట్టింగ్ కంప్లీట్ చేసి దాన్ని ఏమంటారు, విజన్ బోర్డు పెట్టిన తర్వాత వీడియో తీయండి. రైట్, ఆ ఫొటోస్ అవి షేర్ చేయండి గ్రూప్లో, 6 ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. రైట్,
తప్పకుండా సార్. గ్రేట్ అండి, అట్లా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం లేదు కాబట్టి షార్ట్ అండ్ సింపుల్లో కంప్లీట్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాము. మీరు మీట్లోకి వెళ్ళండి. చందన మేడం అన్మ్యూట్ చేస్తున్నా మేడం, మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ సార్. ప్రేమని మేడం. సార్ ఈరోజు సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది సార్. మీరు చెప్పిన 72007 లో నాకు నచ్చింది ఏంటి అంటే డైలీ 4 పేజెస్ చదవాలన్నారు కదా సార్, నాకు అది చాలా బాగా నచ్చింది. మేడం ఇంకొకటి వచ్చేసి పంచపాండవులు లాగా ఒక 5 మెంబర్స్ ని, ఒక 5 లీడర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నారు కదా, నాకు ఆ పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి సార్. ఓకే. ఇంకా మెడిటేషన్ వచ్చేసి నాకు కొంచెం నాకేమనిపించింది అంటే నాకు కొంచెం వాయిస్ మీది తక్కువ వినిపించింది, నాకు మ్యూజిక్ ఎక్కువ వినిపించింది ఎస్, సార్. మధ్యలో ఎవరు నాకైతే చాటింగ్ చేయడం వల్ల మళ్ళీ నేను చేంజ్ చేశాను. నాకేదో కొంచెం డిస్టర్బ్ అయింది సార్, బట్ నేనైతే చేసుకోగలిగినా సార్ మీరు కానీ బాగుంది సార్. ఈరోజు సెషన్ వచ్చేసి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రెగ్యులర్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో సరే, శ్రీశైలంలో నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారో లేదో తెలియదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మీకు టూల్స్ ఇచ్చేసాను అనమాట. ఏ ఊహించుకోవాలి అనేది కూడా మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకొంచెం ఈజీ. రైట్ మేడం, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. ఇవి 7 మీకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ విజయ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేస్తున్నారు మేడం, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్ ప్లీజ్ బ్రేవ్ మేడం. మార్నింగ్. ప్రేమని మేడం. అందరూ 0 to 7 అవి చెప్తున్నారు కానీ నాకు బాగా కనెక్ట్ అయిందంటే మీరు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పమన్నారు అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్ గానే ఒక్క పాయింట్ సార్. మేడం మేము ఏరోప్లేన్ లో వెళ్ళడానికి ముందు జయలల్ సార్ చెప్పినారు అనమాట. నేను వెళ్ళానని ప్రతిసారి చెప్తుంటే సార్ మేడం అఫర్మేషన్ అనేది చేసుకోండి, జస్ట్ అట్లా ఎయిర్ హోస్టర్స్ వస్తుంటారు, మీకు బాగా చల్లేస్తుంటది, అవన్నీ గుర్తు తెచ్చుకోండి కదా అట్లీస్ట్ అవన్నీ అన్నారు అనమాట. మీరు చెప్తుంటే నాకు వెళ్ళడానికి ముందు సార్ చెప్పింది అక్కడ దానికి బాగా సింక్ అయినట్టు అనిపించింది సార్. అదైతే ఓకే. అక్కడ రియాలిటీ అనేది అక్కడ ఫస్ట్ రియాలిటీని చూసి వచ్చిన తర్వాత అఫర్మేషన్ కూడా రియాలిటీ లైఫ్ లోకి వస్తుంది మనం అనుకుంటే అని ఇప్పుడు నిజంగా క్లారిటీగా అర్థమైంది సార్ నాకు. ఆ ఒక్క పైన సార్ నాకు చెప్పినారు, నేను అది అక్కడ జరిగింది, బట్ మళ్ళీ మీరు ఇప్పుడు చెప్పగానే అనిపిస్తుంది అనమాట రియల్ గా సార్ అన్నారు అది జరిగింది అని చెప్పేసి. నేను వెళ్తాను ఇవన్నీ జరుగుతాయి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఊరికే చెప్పేవాళ్ళు అనమాట, కనీసం అనుకోండి కదా ఏమైంది ఖర్చు ఏమైనా అవుతుందా అంటుంటుంటే నేను తక్కువ అనుకున్నాను. బట్ వెళ్ళేసి వచ్చిన తర్వాత అఫర్మేషన్ వాల్యూ చాలా గొప్పగా ఉంది సార్. ఇది థ్యాంక్ యూ మేడం. నేను అనుకున్నాను సార్ పెన్ను పేపర్ తో రాయమన్నారు. నేను నమ్మకం లేదు అసలు, మనమేంది సార్ ఊరు కూడా దాటని వాళ్ళు అంత దూరం వెళ్తాం అనుకుని సార్ పెన్ను పేపర్ తో అఫర్మేషన్ అని ఎర్లీ మార్నింగ్ చేయించిన కొద్ది రోజులకే ఇంకా నాకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది సార్. అది గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మిగతా కొద్దిగా అఫర్మేషన్స్ బాగా చేయండి. మంచి ఫ్లైట్, మంచి రూమ్ దొరుకుతున్నట్లు. సో సింగపూర్లో మీరు వస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు, నాకు తెలియదు కదా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం మేడం. ఆల్ ద బెస్ట్. ఈ 7 మీకు రీచ్ అవుతున్నాయి, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. రైట్ మేడం, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ అమృత మేడం, మీకు అన్మైట్ చేస్తాను, మీరు మాట్లాడచ్చండి. వీడియో ఆన్ చేయలేదు బట్ మాట్లాడచ్చు. కరెంట్ సార్. ఓకే మేడం, సూపర్, మంచిదన్నమాట. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. ప్రేమాని మేడం ప్లీజ్. ఈ రోజు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను రోజు ఒక్కోటి యాడ్ చేసుకొని నేను అఫర్మేషన్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో నేను ఒకటి వాయిస్ బ్రేక్ అయిందండి, మ్యూట్లోకి వెళ్ళారు. మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్ సార్ సార్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నిలబడి మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూర్చో ఉండాలి, మన చూపు వాళ్ళ మీద ఎదురుగా ఉండాలి, వాళ్ళు మన బోర్డు రాసేటప్పుడు అది చూడాలి, ఆ రెండు కరెక్ట్ గా చూసుకోవాలనేది ఈరోజు నాకు కనెక్ట్ అయింది సార్. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. మీకు కూడా 7 100% రీచ్ అవుతున్నాయి. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు 7 రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ రమేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నానండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. వీడియో ఆన్లో లేదు మీది కూడా, బట్ మీకైతే ఇస్తున్నా. ఎస్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ ప్లీజ్, ఓకే చెప్పండి. సార్, వాయిస్ క్లియర్గా ఉంది సార్. క్లియర్ అండి.
ఓకే సార్. ఇవాళ నేను ఇప్పుడు మీటింగ్ లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మీరు చెప్పారు కదా సార్ 7 టిప్స్ అని. మ్మ్. ఆ ఫాలో అవ్వాలని చెప్పిన 7 టిప్స్ అనేది వండర్ఫుల్ పాయింట్ సార్. ప్రతి ఒక్కటి చెప్పిన 6 సోషల్ మీడియాలో నేను 2-3 ఒక 4 మెయింటైన్ చేస్తున్నాను. మ్మ్. మీరు చెప్పిన విధానం ఆ 6 కానీ అదే విధంగా చెప్పిన ప్రతి 5 పాయింట్లు ఈజీగానే ఉన్నాయి సార్. ఓకే 5 మందికి మనం చెప్పడం కానీ 4 పేజెస్ బుక్ రీడింగ్ కానీ ఓకే అదే విధంగా మనం మెంటర్ తో డైలీ మాట్లాడాలని ఇది చాలా మంది చేయరు సార్. కొంతమంది ఏంటంటే దానికి మీరు లాస్ట్ లో మళ్ళీ 0 అని పెట్టి ఆ ఈగోలు తగ్గించుకోమని చెప్పారు. అది వండర్ఫుల్ పాయింట్. ఎస్ అదే విధంగా మళ్ళీ 3 చెప్పారు కదా, ఇది 3 ప్రెజెంటేషన్స్ ఎస్ ఒక నెట్వర్క్. ఇవన్నీ ఈ 7 టిప్స్ కానీ మనం ఫాలో అయినామంటే కంపల్సరీ మనం లీడర్ అవుతాము. అదే విధంగా కార్ అచీవ్ అవుతాము, హౌస్ అచీవ్ అవుతాము, 6 డిజిట్ ఇన్కమ్ అచీవ్ అవుతాము. మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ ఈ 7 టిప్స్ కానీ ఎవరైనా సరే దీంట్లో కానీ నెట్వర్క్ లో కానీ లీడ్ అయితే 100% మనం అచీవ్ అవుతాం అనేది నాకు క్లియర్ గా ఇంకొకసారి అర్థమైంది సార్. గ్రేట్ అండి. ఆల్ ద బ్రేమాని సార్. సార్ మీరు చెప్పిన 7 to 0 అంటే 0 to 7 చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అవేమో 7 టిప్స్ ఏమో ఎట్లా మనం డెవలప్ చేయాలా, ఏ విధంగా ఫాలో అవ్వాలి, అందులో ఒక 3 ఫాలో అవుతున్నాను సార్. మిగతా 4 నేను మీరు చెప్పిన దగ్గర నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మిగతా 4 కూడా కంప్లీట్ చేస్తాను. ఇక అఫర్మేషన్స్ విషయంలో అద్భుతమైన నేను ప్రతిరోజు నేను చేసే అఫర్మేషన్స్ కు ఈ అఫర్మేషన్స్ కి మనం ఈ సన్నెర్జీ బిజినెస్ లో పొందాల్సిన కళల గురించి మీరు అద్భుతమైన అఫర్మేషన్స్ ఇచ్చారు. నేను బాగా ఇప్పుడు ఈ పూట ఈ సెషన్ లో ప్రాక్టీస్ చేశాను. తప్పకుండా అవి విత్-ఇన్ 1 year లో అవి సాధిస్తాననే నమ్మకం నాకు కలిగింది సార్. తప్పకుండా ఆ వైపు కృషి చేస్తాను. మీ సహకారం, మీ ఆశీస్సులు ఉండాలి. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. ఆల్ ద బెస్ట్. డెఫినెట్ మీకు మీ దగ్గర మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. రైట్, మాకు ఒక అదృష్టం కలిగింది అనమాట. మీకు కూడా ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ దొరికింది. సూపర్ సార్. అంటే మీ బిజినెస్ లో గురువు కదా సార్. గురువులకి మనం చెప్పే ఛాన్స్ దొరుకుతుంది. అది ఇండస్ట్రీ మహిమ అనమాట. సో మనకన్నా ఓకే సార్. గొప్పవారు, మనకన్నా తెలివైన వారు మన టీంలో వస్తారు, మనకన్నా మేధావులు వస్తారు. సో తద్వారా అవును. నెట్వర్క్ మార్కెటింగ్లో గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మీ పార్టిసిపేషన్, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. నెక్స్ట్ మనం వీడియో ఆన్ చేసిన వాళ్ళలో సత్యం లెక్కల గారు ఉన్నారు. అన్మ్యూట్ చేస్తున్నాను. సత్యం లెక్కల గారు మాట్లాడండి, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని. సరేజ్ టీమ్ వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ప్లీజ్. సార్ టుడే సార్ ఈరోజు సెషన్ వండర్ఫుల్ సార్. ఇందులో సార్ ఏది లేదు అని లేకుండా ఆల్ టోటల్ నెంబర్ 1 గా ఉన్నాయి సార్. అవి ఓకే. నాకు వచ్చేసి సార్ డైలీ 1 ఒక కొత్త పర్సన్ కలవాలనేది అది ఒకటి చాలా అట్రాక్టివ్ అనేది. ఎందుకంటే మన టీమ్ లో కస్టమర్ని చేయాలి సార్ రోజు ఒక కొత్త వ్యక్తిని తీసుకురావడంలో మనం ఎక్కడ కూడా డౌన్ ఫాల్ క్లోజ్ చేయాలి, ఒక డీల్ క్లోజ్ చేయాలి. సార్ అదే బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన టీమ్ లో ఎక్కడ కానీ డౌన్ ఫాల్ కావని ఆలోచన వచ్చేసింది సార్. ఓకే ఓకే. నాకు 3 bedroom అనేది వచ్చి మనము చేసినప్పుడు అది నేను అదే బాగా దాని మీద ఫోకస్ పెట్టిన, అదే కనిపించినట్టు అనిపించింది సార్. ఒకసారి ఇట్లా వాళ్ళకేమో లోపలికి వెళ్ళినట్టు అనిపించింది ఇట్లా. ఓకే. 2 floors సింగిల్ ఫ్లోరా? 3 beds. 3 bedroom 2 floors సింగిల్ ఫ్లోరా? 2 floors. 2 floors. ఓకే రైట్. ఆల్ ద బెస్ట్. ఎవరు వచ్చి ఇంకా ప్లాన్ మీద పెట్టుకున్నావు అని అడిగితే అవునా అంటున్నాను. అవునా? ఉండదని కూడా ప్లానింగ్ పెట్టి ఉన్నా అన్నట్టు. ఓకే. ఇంకోటి వేస్తున్నారా అని అడుగుతుండో అందరికీ వచ్చినట్టు అయిందన్న. ఓకే ఓకే. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి, 100% నిజమవుతుంది. సర్వీస్ బోనస్ తీసుకున్నట్టు అట్లా అనిపించింది సార్. అదే దాంట్లో ఉన్నా కాబట్టి అదే ప్లాటినం అయ్యారు కాబట్టి ఊహించుకుంటే వచ్చేస్తుంది. 2025లో కొట్టేద్దాం. ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. సత్యం లెక్కల సార్, ఇవన్నీ కూడా మీకు రీచ్ అవుతున్నాయి. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మనకి శంకర్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్, వికారాబాద్ నుండి. శంకర్ గారు చెప్పండి. బ్రేవ్ మార్నింగ్ సార్.
అసలు మెయిన్ సార్ మీరు చెప్పిన దాంట్లో సార్ జీరో సార్ నచ్చింది నాకు. ఈగో అనేది మనం దాన్ని 100% ఉన్న దాన్ని జీరో చేసేస్తే మనం ఈ 7 స్టెప్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. మన వెనకాలగా 5 మెంబర్స్ లీడర్ గా తయారు చేయొచ్చు. మనం ముందుకెళ్ళొచ్చు అని నా ఒక ఒపీనియన్ సార్, నా ఒక ఆలోచన. ఇది ఒక బాగా నచ్చింది సార్. సార్ సనర్జీ ఫ్యామిలీ అందరికీ బ్రేవ్ మార్నింగ్ సార్. చాలా మంచిగా నచ్చింది సార్. ఇప్పుడు ఇది మన యుగన్ మాత్రం పక్కన పెట్టేసి జీరో చేసేస్తే మనము అన్ని అచీవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరన్న 6 డిజిట్స్ ఏదైతే ఇన్కమ్ ఉందో ఈజీ అచీవ్ చేయొచ్చు అనేది ఒక నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు కూడా రీచ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. రెగ్యులర్ అఫర్మేషన్ చేయండి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. కలుద్దాం. రైట్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ హ్యాండ్ రైట్ చేశారు ఎవరు? హ్యాండ్ రైట్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయింది, బ్యాక్ వెళ్ళిపోయారు. రైట్ ఫ్రెండ్స్, కీప్ రాకింగ్. సో అందరూ ఈరోజు సెషన్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ వేణుమాధవ్ గారు, ఎస్ వేణుమాధవ్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అఫర్మేషన్ చేసాం. సో మీకు లైవ్ ఇవ్వలేకపోయాను. ఎనీహౌ మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన జీరో టెన్షన్స్ అప్పులో జీరో అవుతున్నట్లు ఊహించుకోండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా అదే చేయండి. బట్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ మీ ఏజ్ని తీసుకొని, అఫ్ కోర్స్ మీ ఏజ్ 40 అనుకోండి, 20 minutes మార్నింగ్, 20 minutes ఈవినింగ్ డైలీ అఫర్మేషన్స్, ఎన్విజన్, భవిష్యత్తుని మీరు దర్శించడం ప్రాక్టీస్ చేయండి. ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి, 2 చేతులు కలపండి మెడిటేషన్ చేసేటట్లు. ఎస్, పద్మాసనంలో కూర్చోండి వీలైతే, గ్రౌండ్ మీద, లేదా చైర్లో కూర్చోండి గ్రౌండ్ మీద కూర్చోలేని వాళ్ళు. చాలా ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్డ్గా అఫర్మేషన్స్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ చేస్తూ కొంతసేపటి తర్వాత ఊహించుకోవడం, మీ భవిష్యత్తుని మీరు ఊహించుకోవడం చేస్తారు. అందులో భాగంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినెట్గా మీరు చేయాల్సింది జీరో టెన్షన్స్, జీరో అప్పులు, నెంబర్ 1 లీడర్ అయినట్లు ఊహించుకోండి. 2 ఫారెన్ ట్రిప్లు సంవత్సరానికి వెళ్ళేట్లు, 3 bedroom విల్లా పర్చేజ్ చేసి అందులో మీరు స్టే చేస్తున్నట్లు, ఎంజాయ్ చేస్తున్నట్లు, 4-wheeler కార్లో మీరు తిరుగుతున్నట్లు, మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నట్లు, 5 leaders మీ టీంలో వచ్చినట్లు ఊహించుకోండి. 6 digit ఇన్కమ్ రెగ్యులర్గా వస్తున్నట్లు ఫీల్ అవ్వండి. ఎస్, ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తద్వారా వారు కూడా నేర్చుకొని డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడము మర్చిపోద్దండి. అండ్ సేమ్ టైం మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి మెసేజ్ చేరి యూనివర్స్లో ఎక్కువ మంది హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా, ధైర్యంగా జీవించడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఫైనల్గా మీరు ఇంకా ఈ బిజినెస్లో స్టార్ట్ కాకుండా ఉంటే, మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో మీ మిత్రుడు, తన ద్వారా అప్రోచ్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు కూడా 6 digit ఇన్కమ్ రీచ్ అవ్వడానికి మేము సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ సిస్టమ్ని మీకు పరిచయం చేస్తాం, ట్రైన్ చేస్తాం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్.